హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఇలాంటి వ్లాగ్ ఒకటి చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ నాకు ఇప్పటికీ కుదిరింది. ఎప్పటికీ ఎందుకు కుదిరింది అనేది కూడా నేను ఈ వీడియో కంటిన్యూషన్లో చెప్తాను డెఫినెట్గా. సో మార్నింగ్ లేవగానే ఫోన్ పట్టుకొని ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో నేను ఫోన్ దగ్గర 10 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ 10 ఇయర్స్లో నేను మార్నింగే ఫోన్ ఇంతలా యూజ్ చేయడం అనేది చాలా ఫస్ట్ అనే చెప్పాలి. నిజంగా నా లైఫ్లో ఒకటి అని చెప్పాలి, ఒక ఇంక్రిమెంట్ అని చెప్పాలి. సో మార్నింగ్ లేవగానే ఇంకా బెడ్స్ అవి చూపించాను కదండి, సో అవన్నీ సర్దాలి. సో మార్నింగ్ లేవగానే నేనైతే మాకు చిన్న కోడి పిల్లలు అయితే ఉన్నాయండి. సో ఆ కోడి పిల్లల్ని వదలాలన్నమాట గాబులోంచి. చూసారా అవి ఎంత అలా వెళ్ళిపోతున్నాయో గాబు తీయగానే. సో అట్లా వదిలేసిన తర్వాత వాటికి మేత అనేది వేసేసుకొని ఇంకా నేను నెక్స్ట్ పని అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక అవి నా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, నాకు కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఆల్రెడీ ఒకటి నాకు కూడా తిరుగుతుందండి, మా పప్పి అనమాట, నాకు కూడానే తిరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు కట్టేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను లేచి లేవగానే కోళ్ళని వదిలేసి ఇంకా గేట్ అయితే ఓపెన్ చేశానండి. అండ్ షాప్ కూడా కదా, షాప్కి ఇంకెవరో ఒకరు వస్తూ ఉంటారు కదా. సో మార్నింగే అని చెప్పేసి ఇంకా తీసేసాను గేట్ అవి. ఇంకా తుడుపులు అవి స్టార్ట్ చేయాలన్నమాట. ఈరోజైతే అమ్మ లేదండి, సో ప్రేయర్కి వెళ్ళిందనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంక మార్నింగ్ రొటీన్ వీడియో చేద్దాము అన్నట్టుగా నేనైతే చేస్తున్నాను. అమ్మ ఉంటే నాకు మార్నింగ్ రొటీన్ అంటే ఏమి ఉండదండి. మార్నింగ్ 7కి లేస్తాను, బ్రష్ చేస్తాను, వాటర్ తాగుతాను, టీ తాగుతాను అండ్ షాప్ తీస్తాను, అంతే నా వర్క్ ఉంటుంది. అంతకు మించి ఏమి ఉండదు. సో వెరీ బోరింగ్ అనమాట. మీకు చూపిస్తే మీరే అంటారు చాలా బోరింగ్గా ఉందని. సో అమ్మ అయితే లేదు అంటే 5కి వెళ్ళింది. సో 5కి తాడేపల్లిగూడెం వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. సో 5కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 1 అవర్ మాత్రమే పడుకున్నా. ఎగ్జాక్ట్ 6కి ఇంకా నేను నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. సో పడుకున్నవన్నీ కూడా నేను ఇంకా కింద బొంతలండి, అవన్నీ చీరతో కుట్టించిన బొంతలు అనమాట, అవన్నీ వేసుకొని పడుకుంటాము. సో ఇంకా అవన్నీ తీసేసి తుడిచేద్దాము, ఫస్ట్ ఇల్లు తుడిచేసి అనేసి అన్నట్టుగా. సో పని చేస్తూ అయితే నేను 1/2 లీటర్ వాటర్ అయితే తాగుతానండి. అంటే లీటర్ తాగాలంటారు, బట్ నా పొట్ట అంత పట్టదండి. సో నేను ఇంకా పట్టినంత మట్టికే తాగుతాను, ఇంకా 1/2 లీటర్ వాటర్ తాగుతాను. సో అమ్మ వెళ్ళేటప్పుడే టిఫిన్ అయ్యి చేసుకొని తను పట్టుకొని వెళ్ళిందనమాట. సో అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో, అంట్లు ఉన్నాయి. అండ్ తోమినవి కూడా సర్దాలన్నమాట, అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను అక్కడ. అండ్ టీ పెట్టుకొని తాగేసి వెళ్ళింది. సో ఆ టీ కొంచెమే ఉంది అందులో. అండ్ ఇడ్లీ వేసుకొని ఇడ్లీ కూడా పట్టుకొని వెళ్ళిందనమాట. దానికైతే కొత్తిమీర చట్నీ అయితే చేస్తుందండి, సూపర్గా అయితే ఉంది టేస్ట్ అనేది. సో ఇంకా మార్నింగ్ లేచి లేవగానే పక్కన అవన్నీ సర్దేసి ఫస్ట్ అంట్లు అయితే సింక్ కింద ఉన్న అంట్లు అయితే తెచ్చుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఎప్పుడు అంట్లు తోమినా ఆల్మోస్ట్ 7:30 to 8 ఆ టైంలో తోముతాను, ఎందుకంటే పైప్ వస్తుంది. సో పైప్ వచ్చినప్పుడు ఓపెన్ సింక్లో నేను ఒక ట్యాప్కి ఒక గొట్టం పెట్టుకొని వాటర్ వచ్చేటట్టు చేసుకొని ఎప్పటికీ నీళ్ళు అప్పుడు సింక్లో ఎలా అయితే వాష్ చేసుకుంటామో అట్లనే నేను బయట కూడా వాష్ చేస్తాను అనమాట. బట్ ఈరోజు నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయాలి ఇల్లు అన్నట్టుగా ఇంకా నేనైతే ఇంకా నిన్న నైట్ పట్టిన వాటర్ అయితే ఉంటాయి కదండి, సో ఆ వాటర్తో అయితే సామాన్లు అనేవి తోమేసుకుంటున్నాను అనమాట. సో సబ్బు అయిపోయింది, ఇంక మా షాప్లోకి వెళ్ళి సబ్బు అయితే తెచ్చుకున్నాం అనమాట. సో తెచ్చుకొని ఇంకా సామాన్లన్నీ నానబెట్టేసుకొని తోమేసుకుంటూ మధ్యలో లేస్తూ, ఎందుకంటే షాప్ కాబట్టి మార్నింగే ఇంకా పిల్లలు స్కూల్ టైం కదండి, పెరుగు ప్యాకెట్స్కి, బిస్కెట్ ప్యాకెట్స్కి, లేస్ ప్యాకెట్స్కి, కుర్కురే ప్యాకెట్స్కి వస్తూనే ఉంటారు. సో ఇంకా ఏ పని చేసినా డెఫినెట్గా కొంచెం లేట్ అయ్యిద్ది. సో నాకు ఈ మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నప్పుడు భలే నవ్వొచ్చిందండి, ఎందుకంటే నేను అనుకునేదాన్ని వీడియో తీసి పెట్టడమే కదా, మనము చేయొచ్చులని నేను ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ నేను ఇప్పుడు వీడియో తీసి దాన్ని షూట్ చేస్తూ నేను వర్క్ చేయడం అనేది బాబు ఇంపాసిబుల్ అండి. అసలు పని చేయడమే చాలా కష్టమండి. వర్కింగ్ ఉమెన్స్ మరి ఎట్లా మేనేజ్ చేసుకొని వెళ్తారో నాకైతే తెలీదు. ఒకప్పుడు నేను కూడా అట్లానే ఇంట్లో మేనేజ్ చేసుకొని బయటకు వెళ్ళి వర్క్ చేసి వచ్చిందాన్ని. ఏమో అండి, అప్పుడు నాకు ఇంత కష్టం అనిపించలే. బట్ ఇప్పుడు వీడియో తీయడం వల్ల లేదా ఏంటి అనేది అయితే నాకు తెలీదు. సో వీడియో క్లారిటీ ఇక్కడ ఎందుకు లేదంటే సూర్యరశ్మికి ఆపోజిట్ ఉన్నానమాట, అందుకని మనకి చీకటిగా కనిపిస్తుంది. సో నేను నాకు వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో సామాన్లన్నీ కడుక్కుంటున్నాను, చాలా అంటే చాలా అంటున్నాయండి. అమ్మ తోమేసి వెళ్ళిపోయిద్ది, బట్ ఏంటంటే
తనకి లేట్ అయిపోద్ది కదండి. నేను తోముకొని నేను చేసుకుంటానమ్మా, నువ్వు స్నానం చేసి టిఫిన్ చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోని అనేసి అయితే చెప్పాను. సో ఇడ్లీ అయితే వేసింది, నాకు కూడా టిఫిన్ వేసేసింది అనమాట. సో చట్నీ కూడా నా కోసమే ప్రిపరేషన్ చేసింది అండ్ టీ కూడా ఉంచిందనమాట నా కోసమే అని చెప్పేసి. సరే అని అంట్లు తోమేసుకుంటున్నాను. బట్ నాకు ఈ వర్క్ అంతా చేస్తున్నప్పుడు అనిపించింది, డైలీ ఇదే వర్క్ ఎలా చేస్తారు అసలు పేరెంట్స్? వాళ్ళు నిజంగా మదర్స్ డే ఒకరోజే సెలబ్రేట్ చేస్తే సరిపోదు అనిపించిందండి నాకు. ఎవ్రీడే మదర్ డే కింద సెలబ్రేట్ చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే మన మదర్ అంత కష్టపడతారు. సో నాన్న కష్టపడేది మనం చూడము, ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం, నాన్న బయటకు వెళ్ళి కష్టపడతారు. కానీ మనము ఇంట్లో ఉండి ఇంత పని అంటే నేను చేసినప్పుడు నాకు అర్థమైందండి, అసలు నా వల్ల అవ్వలేదన్నమాట. అంటే వీడియో తీస్తూ ఇలా వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఎవరన్నా పిలిస్తే వెళ్తూ తర్వాత అన్నం వండుకోవడం, మా తమ్ముని లేపడము, ఇల్లులు ఇప్పుడు తుడవాలి. సో ఇంట్లో అయిపోయాయి అని అనుకునేటప్పటికి ఇల్లు తుడవాలని గుర్తొచ్చేసింది అనమాట నాకు. ఇంకా వెంటనే ఇంక వర్క్ అయితే చేసేసుకొని ఇంకా వంట వండాలి. ఇవన్నీ ఎప్పటికవుతాయి, టైం చేస్తే అంత లేదు. ఎగ్జాక్ట్గా 7కి నేను షాప్ తీయాలి. అసలు అబ్బుద్దా, 8 అయ్యిద్దా షాపు? సరే పని ఎప్పుడైతే అప్పుడే షాప్ తీద్దాంలే అన్నట్టు అనుకున్నాను. బట్ నేను ఇప్పుడు ఈ సామాన్లు అయ్యే తోమే టైంకి 6:30 అరౌండ్ అట్లా అయిందండి. 6కి లేచాను. సో ½ ఇవన్నీ సర్ది పెట్టుకుని ఇప్పుడు నేను ఇంకా 6:30కి ఎగ్జాక్ట్గా సామాన్ మనీ తోమేసుకున్నాను అనమాట. నేను పెట్టిన వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా ఒక బకెట్లో వేసుకొని అన్నీ మొత్తం క్లీన్గా చేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ రేకులు అవి ఏం తోమలేదండి. అవి సర్లే ఈవినింగ్ తోమదాంలే అనేసి వాటర్ కూడా అంతగా ఏం పట్టలేదు, తక్కువే పెట్టాను. సో మొత్తం అలా తీసిన తర్వాత తోమిన సామాన్ని ఇంకా సింక్లో సర్దేసుకుంటున్నాను అనమాట. సో మా సింక్కి ట్యాప్ కనెక్షన్ అంటూ ఏమి ఉండదండి. సో ఆ సింక్ ప్లేస్ని అలాగే వదిలేయడం ఎందుకని చెప్పేసి ఆ సింక్ ప్లేస్లో ఒక టబ్ అయితే పెట్టుకుంటాం అనమాట సామాను మారబెట్టుకోవడానికి. సో వేస్ట్ వాటర్ అంతా సింక్లోంచి కింద టబ్బు మళ్ళీ కింద పెట్టేస్తాము. సో వాటర్ అంతా టబ్లోకి ఎదురయ్యిద్ది అనమాట. సో ఇట్లా అనమాట. అంటే ఇంకా అంటే వర్క్ అయితే ఉంది, చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇంట్లో చేయించుకోవాల్సిన పని అయితే చాలానే ఉంది. బట్ అంతా అమౌంట్తో కూడింది కదండి, మనకి అదేమీ మన చేతులతో మనం చేసుకునేది కాదు కదా. సో ఇదైతే వితౌట్ ఫిల్టర్ అనమాట. నాకు కైన్ మాస్టర్ యాప్ ఒకటి వాడుతున్నానేమో, నాకు ఇది ఇంకా ఎట్లా యూజ్ చేయాలి ఏంటని దీని మెలకువలు అనేవి నాకు అంతగా తెలియట్లేదు. ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వస్తున్నాను. సో సామాన్ అన్నీ ఆరబెట్టేసుకున్నాక ఇంకా టీ పెట్టుకునే టైం అయితే అయ్యిందండి. ఇదైతే నేను నైట్ చేసుకున్న చికెన్ ఫ్రై అనమాట. సో ఇంకా నేను ఒక రైస్ అయితే వండుకుంటే సరిపోద్ది అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ పికిల్లా చేసింది అమ్మ. గోంగూర వేసి లెమన్ వేసి అవన్నీ చాలా బాగుంది. వెంటనే తింటే బాగాలేదు, కానీ మార్నింగే నేను ఒక పీస్ అయితే తీసుకొని తింటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఎంటీ స్టమక్ కాదులేండి, కొంచెం వాటర్ తాగి టీ తాగి అప్పుడే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్గా చేసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ 2 అవర్స్ చేసిన వర్క్ని మీకు జస్ట్ 18 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ చూపించడం అంటే చాలా కష్టం అనిపించిందండి. అసలు ఇది చేయలేమో అనిపించేసింది నాకైతే. సో ఇంకా పాల ప్యాకెట్ అయితే మా షాప్లోనే ఉంటుంది కదండి, పాలు పెరుగు అన్నీ ఉంటాయి. సో షాప్లోంచే ఇంకా పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని, సో అమ్మ మిగిల్చిన టీలో నాకు మా తమ్ముడికి సరిపోదనమాట. మళ్ళీ మా తమ్ముడైనా నెక్స్ట్ ఒక ప్యాకెట్ అయితే కట్ చేసుకొని ఖచ్చితంగా వాడాల్సిందే. సో ఇంకెందుకులే అన్నట్టుగా నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇంక టీ నాకు తమ్ముడికి కూడా కలిపి పెట్టేస్తున్నాను అనమాట. సో పాల ప్యాకెట్లో హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట, టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే అంటే మరిగిద్ది. ఆ వాటర్ అంతా మరిగేంత వరకు అయితే నేను ఇంకా టీ అయితే తీయను, అంటే మొత్తం మరగాలి. వాటర్ మరిగి ఆ పాల ప్యాకెట్ అంత పాలు వస్తే టీ వస్తే సరిపోయిద్ది అనమాట. సో అట్లా అనమాట. షుగర్ అవన్నీ వేసి ఇంకా మూత పెట్టుకోవాలి. ఈ సీజన్లో మూతలు అనేవి ప్రతి దాని మీద కామన్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ సీజన్ ఏంటో తెలియదండి, ఎన్ని ఈగలంటే ఈ సంవత్సరమైనా ఎవ్రీ ఇయర్ నేను పట్టించుకోవట్లేదని నాకు అర్థం అవ్వలేదు. ఇంకా టీ మరిగే గ్యాప్లో నేనైతే రెడీ అయిపోతున్నాను. షాప్ ఓపెన్ చేయాలి కాబట్టి పిచ్చిగా ఉన్నాను. అండ్ హెయిర్ అంటే డిజైన్ ఏం మార్చలా, జస్ట్ కింద మాత్రమే కూమ్ చేసుకొని జస్ట్ ఆ కొంచెం అల్లేసుకొని బ్యాండ్ పెట్టేసుకున్నాను అంతే అనమాట. సో పైనుంచి మళ్ళీ జడ చిక్కు తీసుకొని వేసుకోవాలంటే నాకైతే రాదనమాట. సో నిన్న వేసుకున్నదే జడ ఉంటే సో దాన్ని అట్లా మేనేజ్ చేసేసుకున్నాను. సో అమ్మేస్తుంది. నెక్స్ట్ అయితే ఫేస్కి అయితే క్రీమ్ రాసేసుకొని బ్రష్ చేసుకున్నాను అనమాట. బ్రష్ చేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ కూడా చేసేసుకొని ఇంకా ఫేస్ క్రీమ్ రాసేసుకొని ఇంకా పౌడర్ కొంచెం రాసేసుకొని వెళ్ళిపోయాయి. టీ సిమ్లో పెట్టేసి
నేను ఇంక షాప్ ఓపెనింగ్కి అనమాట, అదే షాప్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇంత పని అంటే నాకు ఇవాళ అనిపించింది అనమాట. నేను ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిటింగ్ అనమాట, వీడియో చేద్దాము డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో చేద్దామని. కానీ నాకు టిఫిన్ చేసేంత టైం ఆల్మోస్ట్ 9 వరకు చేసేటప్పటికి వీడియో పులిసిపోయిందనమాట. సో ఫేస్కి క్రీమ్ అది రాసుకొని రెడీ చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో. నేను ఏం ఫిల్టర్ యూజ్ చేయలేదండి, నార్మల్గానే పెట్టాను. సో వితౌట్ ఫిల్టరే. ఆ టీ ఇంకా మరుగు కూడా పట్టలేదన్నమాట నేను రెడీ అయ్యేటప్పటికి. సో ఇదొక్కటిది ఇంతటితో పని అయిపోయింది అనుకున్నాను నేను. బట్ షాప్లోకి వెళ్తే నాకు అర్థమైంది షాప్ కూడా నేనే క్లీన్ చేయాలి కదా అని. తీరా చూస్తే చూసారా, అంటే షాప్లో నాన్న పడుకుంటారనమాట. సో నాన్న పడుకుంటే ఇంకా అవన్నీ సర్దాలి, ఎప్పటికప్పుడు సర్దాలి. నేను మిషన్ స్టిచ్ చేస్తూ ఉంటాను, ఒకటి తీస్తూ ఉంటా, ఒకటి పెడుతూ ఉంటా. ఇట్లాంటివి ఇంకా జరుగుతూ ఉంటాయి కదండి నార్మల్గానే. సో అట్లా ఇవ్వండి తాళం తీసుకొని అయితే షాప్ షట్టర్ ఓపెన్ చేసేద్దామనేసి వెళ్ళాను. షట్టర్ ఓపెన్ చేసేసాను. అండ్ నిన్న నైట్ నేను కొన్ని సరుకులు లేకపోతే తెచ్చిపెట్టుకున్నాను. సో అవి మార్నింగే సర్ది పెట్టుకొని ఇంకా షాప్ కూడా తుడిచేద్దాము అన్నట్టుగా ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసా. ఈలోగా ట్యాప్ వచ్చిందనమాట. ఈ పనిలానే ఉంది. అమ్మయ్య అయ్యింది కదా, పైపు వచ్చినప్పుడు పని చేద్దాంలే, ఇంకా ఈ పావుగంట అన్నా కూర్చుందాం అని అనుకున్నానో లేదో, ఇట్లా ఫోన్ తీసానో లేదో, ఆల్మోస్ట్ 7:08 7:30 8 అయ్యిందండి. అమ్మో నీళ్ళు వస్తున్నాయి, నాకు ఇంకా టైం లేదు, రెస్ట్ తీసుకోవడానికి అనిపించింది నిజంగా. సో ఈ కవర్ అయితే మేము ఏం పాడేయమండి, అంటే ఎగ్స్ చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి అట్లా వస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఎగ్స్ అమ్మేటప్పుడు ఎగ్స్ అందులో పెట్టేసి అయితే ఇచ్చేస్తామన్నమాట. సో ఈలోగా టీ మరిగింది వర్క్ అంతా చేసేటప్పటికి. ఇంకా టీ అయితే తాగేసాను అనమాట. సో టీ అయితే నేను అంత ఎక్కువగా తాగనండి, గ్లాస్ ఫుల్గా అయితే వేసుకోను, హాఫ్ వేసుకుంటాను. బికాస్ కొంచెం తాగుతూ ఉంటాను నేను 10 అయ్యేలోపు, అంటే వర్క్కి ముందు ఒకసారి, వర్క్ మధ్యలో ఒకసారి, వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి 10 లోపు అనమాట. సో టీ తాగేసిన తర్వాత సో తమ్ముడికి అయితే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయాలి. సో కర్రీ అయితే ఉంది, చికెన్ ఫ్రై అయితే ఉంది. సో ఇంకెందుకని నాకు, తమ్ముడికి, నాన్నకి, మా ముగ్గురికి రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాం అనమాట. సో ఇంకా రైస్ అయితే ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో కుక్కర్ అయితే పెట్టేసుకుందాము అని. కుక్కర్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది కదండి, ఎక్కడున్న 2 విజిల్స్ వచ్చేటప్పటికి వచ్చి కట్టేసుకోవచ్చు. నార్మల్గా అయితే మళ్ళీ పొంగిపోయి స్టవ్ అంతా అయిపోయిద్దని ఇంకా చిన్న కుక్కర్లో ఒక 1.5 గ్లాసు రైస్ వేసేసి పెట్టేసాను అనమాట. 3 మెంబర్స్కి సరిపడగా, అంటే ఇది ఒక పూటకు వస్తుందండి. అండ్ ఇంకా నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, సో 2 కుక్క పిల్లలు ఉన్నాయి. సో టోటల్ 5 మెంబర్స్కి సరిపోయిద్ది అనమాట. ఈ పనంతా చేస్తుంటే నాకు మా అమ్మే గుర్తొచ్చింది నిజంగా. బాబోయ్ అమ్మ నువ్వు డైలీ ఎలా చేస్తావే బాబు అనిపించింది. దగ్గర ఉంటే నేను నిజంగా అలాగే దాన్ని ఎలా చేస్తావమ్మ రోజు ఈ పని అని. నేను ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు నేను ఏదో ఒకటే చేస్తాను, ఒక పనే చేస్తాను. అంటే అంట్లు తోమడము, లేదంటే నీళ్లు పట్టడం, లేదంటే షాప్ చూసుకోవడం, ఏదో ఒకటే అనమాట. సో ఒక రైస్ కడిగి విజిల్స్ వచ్చేలోపు ఒక 4 బేబీ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి. టోటల్ 6 ఫ్రాక్స్కి 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా 4 ఫ్రాక్స్ ఉన్నాయి. ఇవి వెన్స్డేకి ఇచ్చేయాలి, అంటే వెన్స్డే వెళ్ళిపోతున్నారు వారు. సో ట్యూస్డే నైట్ కానీ వెన్స్డే మార్నింగ్ కానీ ఇస్తానని చెప్పానమాట. సో ఇంకా అందుకని చెప్పేసి సో కట్ చేసి పెట్టేసుకుంటే చిన్నపిల్లల ఫ్రాక్సే కాబట్టి ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. కాకపోతే దారాలు మార్చుకోవాలి. 6 కలర్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే లాంగ్ ఫ్రాక్సే కాబట్టి 1 ఇయర్ కంప్లీట్ అయిన బేబీస్కే కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇంకైతే మడత పెట్టుకొని నేనైతే ఇంకా సరే ఇంక ఈ గ్యాప్లో ఒకటి స్టిచ్ చేసేసుకుందాము, ఒకటి కట్ చేసేసుకుందాము. సో కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే వర్క్ అయిపోద్ది కదా అన్నట్టు అనమాట. సో మెజర్మెంట్స్ తీసుకొని నేనైతే స్టిచ్ చేస్తున్నాను. సో నేను లెంత్ విడ్త్ మాత్రమే చూస్తాను అనమాట, పొడుగు వెడల్పులు మాత్రమే చూస్తాను. మిగిలినవన్నీ నార్మల్గా కట్ చేసేస్తాను. అంటే అప్పుడు అంచనా ఉంటుంది కదండి బేబీస్కి ఎంతవరకు ఉండాలి అంటే అనేది. సో ఉన్నంతలో ఒక్కొక్క ఫ్రాకు ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ, అంటే కొంచెం పెరుగుతూ ఉంటారు, మంత్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి బేబీస్కి. సో దట్ అందుకని
సో అట్లా వస్తాయి కదా అన్నట్టు ఇంకా నేను కొంచెం పెంచుతూ ఉంటాను అనమాట. ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది అనమాట బేబీస్కి. అండ్ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇంకా కొంచెం టైట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల చేంజెస్ వస్తాయి. ఇవన్నీ చూసుకొని దృష్టిలో పెట్టుకొని మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ డిజైనే కలర్ వేర్ అనమాట. ఇట్లా 2 బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చినాయి. నిన్న నైట్ ఒకటి కట్ చేసేసాను. సో ఇది గ్రీన్ అనమాట, అది మెరూన్. సో మెరూన్ గ్రీన్ సేమ్ డిజైన్, సేమ్ కొంచెం సిల్క్ టైప్లో ఉంటాయి, కానీ సిల్క్ అయితే కాదు, కాటనే. బేబీస్ కదండి, వాళ్ళు గుచ్చుకున్నారట చెప్పలేరు కదా. అండ్ నేను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కూడా నేను స్టిచ్ చేసుకుంది అనమాట. శారీ వస్తే అది ఇంకా అమ్మకి నచ్చలేదంటే సో నేనైతే స్టిచ్ చేసుకున్నాను. సో ఎక్కడ ముడత అనేది రాదండి నేను స్టిచ్ చేసిన డ్రెస్లోనే కానీ బ్లౌజ్లోనే కానీ. అంతా పర్ఫెక్ట్ కొలతలతో కుడతాను అని చెప్పను కానీ. సో నేను నా కొలతలు వేరు, నేను చేసే విధానం వేరనమాట. సో యూట్యూబ్లో ఉన్నది వేరు, నేను బ్లౌజెస్ చూసి కట్ చేసేది వేరు. మళ్ళీ నేను మీకు అట్లా కటింగ్ నేను వీడియో పెట్టినా చేసినా నాకు అనిపిస్తుంది ఓకే అంటే మీరు కొన్ని మార్పులు చెప్తూ ఉంటారు, డెఫినెట్గా నాకు తెలుసు. ఎందుకంటే నా స్టిచ్చింగ్ వేరు, నా కటింగ్ వేరు అనమాట. సో అది మీకు నచ్చిద్దో లేదో నాకు తెలీదు, లేదంటే మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలనో లేదో నాకు తెలీదు. సో అందుకని ఆ డైనమాలో అయితే ఉండిపోయాను అనమాట. సో ఆ డౌట్ ఉండే, మీరు మళ్ళీ నేను చెప్పేవి మీరు తీసుకోగలుగుతారో లేదో నాకు తెలియదు. సో అట్లానే ఇంకా 6 ఫ్రాక్స్ ఇచ్చారు. 6లో 2 కంప్లీట్ చేసేసాను. ఒకటి రౌండ్, ఒకటి పలకమేడ పెట్టాను. అండ్ ఇంకా 4కి 4 డిజైన్స్ చేయాలి, అందులో ఇది ఒక డిజైన్ అనమాట. సో 3 డిజైన్స్ కంప్లీట్ అయినట్టు. ఇంకా 3 డిజైన్స్ నెక్, మెయిన్లీ నెక్ అనేది మరీ పర్ఫెక్ట్గా అయితే చేయాలన్నమాట వాళ్ళకి. సో బ్యాక్ అరౌండ్ అన్నీ రౌండే వస్తాయి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ ఉంటుంది. సో బేబీస్ కదా, వాళ్ళ మెడ నుంచి తీసేటప్పుడు ఇబ్బంది పడతారని చెప్పేసి హుక్స్ అయితే పెడతాము. సో ఇప్పుడైతే 2 హుక్స్ అనేది పెట్టాలి ఎవ్రీ ఫ్రాక్కి. సో ఇలా ఫ్రాక్స్ కట్ చేసాను. ఇంకా నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ కూడా 2 ఉన్నాయి కదా, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో వీటన్నింటి వల్ల ఏంటంటే నేను నా ఫ్రాక్స్ కుట్టుకోవడం అనేది వదిలేస్తున్నాను అనమాట. సో నేనైతే మీషోలో ఒక ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో వచ్చేసింది. సో దాన్ని ఒక మంచి డిజైన్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నాను. 2.5 మీటర్స్ క్లాత్ వచ్చింది. సో క్లాత్ వేస్ట్ చేయకుండా చేద్దాము అన్నట్టు ఒక ఐడియా ఉండే. సో ఇదిగోండి నేను స్టిచ్ చేసిన డ్రెస్ 1-2 ఇయర్స్. అది పైన అడ్జస్టబుల్ బెల్ట్ అండి, అంటే ప్రిల్స్ పెట్టాను అనమాట. సో ప్రిల్స్ పెట్టాను అక్కడ. సో ఒక్కొక్క ప్రిల్లు విప్పుకొని మనం సైజెస్ చూసుకోవచ్చు. అండ్ బ్లౌజ్కి పెట్టినట్టు సైడ్ కూడా ఖర్చులు చాలా పెట్టాను, ఎందుకంటే అది కొంచెం మోడల్ కాబట్టి తెలియదు మనకి చంక ఎంత పడుతుంది అనేది. నేనైతే అంచనా ప్రకారం అయితే పెట్టేశాను. అండ్ ఇది సెకండ్ బ్లౌజ్. ఇవన్నీ 80 సెంటీమీటర్స్ 1 మీటర్స్ అట్లా అనమాట. 80 సెంటీమీటర్స్ తక్కువ ఉండేవి ఏం చేశానంటే ఇట్లా కుచ్చిళ్ళు పెట్టకుండా ఇట్లా పెట్టాను అనమాట. ఫిష్ కట్ షేప్ ఇచ్చి పెట్టాను. ఎదర రౌండ్కి 2 కుర్చీలు పెట్టాను, అటు ఇటు ఎదురు కూడా. సో ఫిష్ కట్ చూసారా, కింద ఫిష్ కట్ అంటారు కదా, అదైతే కట్ చేశాను. సో ఇది ఒక మోడల్ అనమాట. సో మిగిలినవన్నీ ప్రిల్సే పెడతాను, బట్ నెక్ మాత్రం డిజైన్స్ పెడితే సరిపోయిద్ది అనమాట. ఇంక నీళ్ళు వస్తున్నాయని చెప్పాను కదండి, చాలాసేపటికి కొంచెం గ్యాప్ వచ్చింది ఇంకే. సో అంతే ఈ వీడియో అండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ షార్ట్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి.